అది ఇప్పుడు అవును. ఎక్కువగా అవసరం అవుతుంది. ఉమ్, ఉమ్. అంతే తేడా. అంటే పరిస్థితులు ఏమైనా నేర్పాయి అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారికి? ఏముంది అందులో నేర్చుకోవడానికి? ఉమ్, పరిస్థితుల్లో కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు. వీళ్ళు ఉమ్, వేధిస్తున్నారు కాబట్టి వెళ్తాడు తోడు. ఇదివరకు ఈయన వేధించాడని చంద్రబాబు వెళ్ళేవాడు. ఉమ్, ఇప్పుడు తేడా అంతే. అంటే అంతమించి ఓడిపోయిన తర్వాత కూడా ఆ ఎన్నికల్లో ఎఫర్ట్ అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ ఉంటే చాలు, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే చాలు ఎక్కడైనా గెలిచేస్తారనే పరిస్థితికి సంబంధించి 2024 ఎన్నికల ఫలితాలు ఒక పాఠం చెప్తే, ఓడిపోయినా మళ్ళీ ఇప్పుడు 39 స్థానాల్లో గెలవడం అనేది ఇంకో పాఠం నేర్పాయా? కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు కింది స్థాయిలో వాళ్ళ అవసరం ఏంటి అనేది ఏమన్నా పరిస్థితులు చెప్పాయా? నేను అడిగేది అది. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా నా అనే పదం వాడతారు. ఉమ్, ఇప్పుడు మా అనే పదం వాడాడు ఆయన. మనందరం కలిస్తే సాధించగలిగాం, మీరందరూ తోడున్నారు నాకు అన్నటువంటిది. అవును. ఆ విధంగా వాళ్ళకి పవర్లోకి వచ్చాక కూడా అదే మాట మాట్లాడగలిగితే బాగుంటుంది. ఉమ్, ఉమ్. చూద్దాం అది. ఎందుకంటే చంద్రబాబు గారు అప్పుడు కూడా మొన్నటిదాకా అదే అనేవాళ్ళు. గెలిచిన తర్వాత ప్రతి నా నాన్న నేను 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 అనే మాట్లాడుతున్నారు. ఉమ్, ఉమ్. అంటే ఇప్పటివరకు కార్యకర్తలు ఒక నైరాశ్యంలో ఉన్నారు అనేది ఈ మాటల వల్ల ఏమైనా బయటపడతారా? కార్యకర్తలకి రియలైజ్ నైరాశ్యం ఇంకా ఏం పూర్తిగా పోలేదు.